ఆటలు ఆడే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ ఆడేవాళ్ళని కానీ, వాలీబాల్, ఇలాగా గేమ్స్ ఆడే పిల్లలు కాంపిటీషన్స్కి వెళుతున్నప్పుడు వాళ్ళు చాలా నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా ముందుగా గేమ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోరు. ఏది గేమ్ ఆడాలన్నా, ఏ ఆట ఆడాలన్నా దానికి ముందుగా ప్రాక్టీస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాక్టీస్ చేయడం వలన ఆ ప్రాక్టీస్లో వీళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ప్రాక్టీస్లో ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, ఎన్నోసారి గాయాలు పొందుతూ ఉంటారు. ఇవన్నీ జరిగినప్పుడే వాళ్ళ కాంపిటీషన్లో, ఆ పోటీలో వారు విజయాన్ని పొందడానికి కారణమవుతుంది ఆ ప్రాక్టీస్. అంటే ఒక కాంపిటీషన్లో లేదా ఒక పోటీలో గెలవాలంటే దాని ముందు శ్రమ చాలా అవసరం, దాని ముందు అనుభవం చాలా అవసరం, దాని ముందు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను కూర్చున్నప్పుడు ఆరాధనలో ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా మనము ఏదో ఒక సందర్భంలో కృంగుతూ ఉంటాం, ఏదో ఒక సందర్భం మనల్ని బాధిస్తూ ఉంటుంది, ఏదో ఒక సందర్భం మనల్ని మానసికంగా ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం భరించలేనటువంటి శ్రమలను చూస్తాం, కొన్నిసార్లు మనము భరించలేనటువంటి శోధనల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఈ శోధనలను ఎదుర్కోవడానికి, ఈ బాధలను ఎదుర్కోవడానికి, శ్రమలను ఎదుర్కోవడానికంట ప్రతిరోజు మన జీవితంలో ఏదైతే మనకి ఎదురవుతున్నాయో ఆ అనుభవాలు దానిలో విజయాన్ని తీసుకొస్తాయంట. దేవుని స్తోత్రం. అంటే చిన్న చిన్నగా వాటికి మనం కృంగిపోకుండా పెద్ద శోధన, అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. దేవుని స్తోత్రం. అట్టి వాడంటే ఎటువంటి కిరీటాన్ని పొందుకుంటాడంటే జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. హల్లెలూయా. అంటే ప్రతిరోజు వచ్చే చిన్న శోధనలు తప్పించి ప్రభువుని ప్రార్థన చేయకూడదు. శోధనలు జయించే శక్తిని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం. దేవుడికి కూడా మీకు చాలాసార్లు చూపించాను. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో శోధనల్ని మన జీవితంలో పెడతాడు, శ్రమల్ని మన జీవితంలో పెడతాడు, కష్టాన్ని కూడా మన జీవితంలో పెడతాడు. ఎంతవరకు పెడతాడంటే మనం ఎంతవరకు భరించగలమో అంతవరకునే పెడతాడంట. మనం ఎంతవరకు భరించగలమో మనకు తెలుసా? కానీ మన సృజించిన దేవుడికి తెలుసు మనం ఎంతవరకు అనుభవించగలమో ఆ బాధని, మనం ఎంతవరకు ఆ కష్టాన్ని ఎదుర్కోగలమో పెట్టి ఆ దాని నుండి తప్పించుకోవడానికి కూడా ఆయనే మార్గాన్ని చూపిస్తాడంట. అంటే మనం శోధనలు వస్తున్నాయి కదని కృంగిపోకూడదు, బాధలు వచ్చినాయి కదా అని మనం ఆందోళన చెందకూడదు, కష్టాలు వస్తున్నాయి కదని సతమతం అయిపోకూడదు. కానీ ఎవరిని ఆశ్రయించాలంటే సజీవుడైనటువంటి దేవుని మనం ఆశ్రయించాలంట. ఆయన ఏం చేస్తాడంటే ఆ మార్గాల్ని మనకు చూపిస్తాడంటే ఎలా తప్పించుకోవాలో, ఆ మార్గాల గుండా మనల్ని నడిపిస్తాడంటే. ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆ శోధన, శ్రమ, కష్టాల నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి బయట నిలువ పెడతాడంట. శోధనలు ఎవరికి వస్తాయి చెప్పండి? బాధలు ఎవరికి వస్తాయి? కష్టాలు ఎవరికి వస్తాయి? బ్రతుకున్న వాళ్ళకి వస్తాయి, బ్రతుకున్న వాళ్ళకి వస్తాయి. మనకు ఎదురవుతున్నాయి అంటే ప్రతిరోజు మనం బలంగా ఉన్నట్టు, బ్రతుకున్నట్టు. ఆమేన్, ఆమేన్. కానీ దేవుని కృప ఏం చేస్తుందంటే మనకి వాటన్నిటి నుండి కూడా తప్పిస్తుందంట. హల్లెలూయా. ఆ కృప మన నిత్యము కూడా కాపాడుతూ ఉంటుందంట. కృప గురించి మాట్లాడంటే దావీదు భక్తుడు అసలు కృప గురించి చాలా బాగా వివరిస్తాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి పౌలు అంటాడు, నీ కృప నాకు చాలయ్యా అని అంటాడు. కృప అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆ కృపని మనం ఏం చేస్తాం తెలుసా? ఏదంతా దేవుని కృప అండి అని ఒక మాటతోటి అనేస్తూ ఉంటాం. దేవుని కృప అండి, దేవుని కృప వల్లనే జరిగిందండి, దేవుని కృపే మమ్మల్ని ఎలా చేసిందండి. అన్నిసార్లు కూడా మనం ఆ కృప అనే పదాన్ని వాడతాం, కానీ దాని శక్తిని మనము అనుభవించం. మనం ఆ కృపలో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆస్వాదించం మనం. కానీ ఆ కృప అంటే అర్థం ఏంటంటే, కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వారిని అర్హులుగా చేస్తుంది. ఇప్పుడు నా జీవితంలో నేను ఇక్కడ నిలబడే అర్హత లేదు నాకు, నా జీవితంలో ఆయన వాక్యాన్ని ప్రకటించే అర్హత లేదు నాకు. కానీ ఆ కృప అక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలవబెట్టింది. ఆ కృప ఆయన మాటలు పలకడానికి నన్ను నిలవబెట్టుకుంది. ఇక్కడున్న మనందరిపైన ఆ కృప అధికంగా ఉంటుంది. ఆ కృపని మనం ఆస్వాదించాలంటే ఖచ్చితంగా ఎవరికి లోబడాలంటే ఆ కృపను అనుగ్రహించే వాడికి లోబడాలి మనం.
చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ప్రభా నీ కృప మా పైన ఎంతగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. నీ కృప మా పైన ఎంతగా ఉందనిపిస్తుంది. పౌలు అన్నాడు కృప చాలు ప్రభా అని అన్నాడు. కానీ మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూసుకుంటే చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఇది నిజంగా నా జీవితంలోనే జరిగిందా ఏంటి, ఇంత దాన్ని దేవుడు చాలా సింపుల్ చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎప్పుడైనా ఆలోచించుకున్నారా, నా బ్రతుకులో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, అసలు నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి, అసలు నేను ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అది కేవలం దేవుడు తన కృప చేత మనల్ని బ్రతికిస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన కృపే మనల్ని కలగజేసిందంట. ఈరోజు ఆ కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేది మనం చూడబోతున్నాం. మనమందరం కూడా 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం త్వరగా. ఇక్కడ మనకి కనబడుతున్న వ్యక్తులు ఎవరంటే, సౌలు కనిపిస్తాడు, సౌలు కొడుకు అయినటువంటి యోనాతాను కనిపిస్తూ ఉంటాడు. సౌలు యోనాతానులు యుద్ధంలో చనిపోయారు. యుద్ధంలో చనిపోయిన తర్వాత సౌలు యోనాతానుల తర్వాత ఇజ్రాయెల్ పాలించడానికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ రాజ్యం అంతా, ఇజ్రాయెల్ రాజ్యం అంతా కూడా ఒక భయం కలుగుతూ ఉన్నది. అటువంటి సందర్భంలో సౌలు కొడుకు అయినటువంటి యోనాతాను కొడుకు అయినటువంటి మెఫీబోషెతు, ఏం పేరు అది, మెఫీబోషెతు. ఈరోజు మన క్యారెక్టర్లో మెఫీబోషెత్తే. ఈరోజు మెఫీబోషెత్తుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పేరు అందరూ చెప్పండి, మెఫీబోషెతు. పేరు పలకడానికి కష్టమైనా పేరు బాగుంటుంది, మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఎవరంటే సౌలుకి మనవడు. సౌలు ఎవరో తెలుసా? రాజు అని ఒక మాట అనేకండి, సౌలుకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజు, ఆ మొట్టమొదటి రాజు కొడుకే యోనాతాను. అంటే సౌలు రాజ్యం ఎలా ఉండేదంటే చాలా విస్తరించి ఉండేదంట ఇజ్రాయెల్ ప్రజలు. సౌలు ఎవరి చేత ఎన్నిక చేయబడ్డాడంటే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. సౌలు పరాక్రమం గలవాడు, సౌలుకు గుడ్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. కానీ మనం దావీదుని తరుగుతాం, దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాం, చూస్తే మనం ఏం చేస్తామంటే సౌలు నెగిటివ్ కోణంలో చూస్తూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులకి దేవుడు నిలబెట్టుకునేటువంటి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు కొడుకు ఎవరంటే యోనాతాను కొడుకు ఎవరంటే మెఫీబోషెతు. చూద్దాం, మొదటి నుంచి త్వరగా మనం చూసుకుంటూ వెళ్దాం. యోనాతానుని బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు షీబయను ఒకడుండగా వారు అతనికి దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు షేబాను నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే షీబాను అనెను. రాజు యెహోవాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడని అతనిని అడగగా షీబ యోనాతానుకు కుంటికాళ్ళు గలవాడు కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం. చూడండి, సౌలు కొడుకు యోనాతాను కొడుకు ఎవరు? మెఫీబోషెతు. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలోకి వచ్చేసరికి సౌలు తర్వాత దావీదు రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత రాజుగా పాలిస్తున్నప్పుడు యోనాతాను దావీదు మంచి స్నేహితులు, ఒకరికొకరు చాలా ప్రాణ స్నేహితులు వాళ్ళిరువురు కూడా. అయితే దావీదు ఆ రాజసింహాసనం అధిరోహించిన తర్వాత తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు. వారిద్దరి మధ్యన జరిగిన నిబంధన గుర్తుకొచ్చింది. జనరల్గా మనం ఆలోచన చేస్తే సౌలు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే యోనాతాను రాజు అవ్వాలి. కానీ యోనాతానికి ఆ పదవికాంక్ష లేదు. సౌలుకి శత్రువు ఎవరంటే దావీదు. కానీ సౌలు కొడుకు అయినటువంటి యోనాతానికి స్నేహితుడు ఎవరంటే అదే దావీదు. సౌలు ఏమో దావీదును చంపాలనుకుంటాడు, యోనాతాను ఏమో దావీదుని ఎలా తప్పించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, దావీదు రాజు సింహాసనాన్ని అధిరోహించాడు. కొన్ని దినాలు పరిపాలన జరుగుతూ ఉండగా యోనాతాను స్నేహితులతో చేసుకున్న ఒప్పందం గుర్తొచ్చింది. వారిరువురి మధ్యన ప్రాణ స్నేహాన్ని బట్టి తన కుటుంబంలో ఎవరైనా మిగులున్నారా దాని మీద విచారణ చేయండి అన్నప్పుడు షీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వారి కుటుంబం గురించి తెలిసినటువంటి వ్యక్తి అన్నప్పుడు అతను తీసుకొచ్చారు. షీబా అనే వ్యక్తిని
తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని అడుగుతున్నారు, ఎవరైనా ఉన్నారని అంటే చూడండి అక్కడ చెబుతున్నాడు, షీబా చెప్తున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా. అంటే తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరే మెఫీబోషెతు. అతను ఎక్కడున్నాడు చూడండి. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, శివ చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము మెఫీబోషెత్ ఎక్కడున్నాడనేది జాగ్రత్తగా గమనిద్దాం. మెఫీబోషెత్ ఎక్కడున్నాడంటే లోదేబారు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఏ ప్రాంతం అది? మీరు పేర్లు కొంచెం కష్టం అనిపించినా పలకడానికి ట్రై చేయండి. యోనాతాను కొడుకు పేరు మెఫీబోషెతు. అతనికి ఉన్న లక్షణం ఏంటంటే కుంటివాడు. అతను ఎక్కడున్నాడనంటే లోదేబారు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఏ ప్రాంతం అది? లోదేబారు అనగా అర్థం ఏంటంటే పచ్చిక లేని స్థలము. లోదేబారు అనగా అర్థం పచ్చిక లేని స్థలము, అంటే పచ్చదనం కనిపించదంట ఆ ప్రాంతంలో. అంటే దానిని ఏమంటారంటే ఎడారి భూమి అని పిలుస్తారు. లోదేబారు అనగా అది ఎడారి భూమి, పచ్చదనం కనిపించదు. ఎడారి అంటే మీకు తెలుసు ఎలా ఉంటుందో. ఎడారిలో ఏమీ దొరకని పరిస్థితి. అంటే ఇతడు రాజసింహాసనంలో రాజనగర్లో ఉండాల్సినటువంటి ఈ మెఫీబోషెతు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఎక్కడో మారుమూల ఎడారిలో ఒక చిన్న కుగ్రామంలో ఉంటున్నాడు. అతను రాజనగర్లో ఉండాలి. ఏ రాజనగర్లో అంటే ఇజ్రాయెల్ రాజనగర్లో ఉండాలి. ఎందుకంటే సౌలుకి మనవడు, సౌలుకి వారసుడు. కానీ అతని యొక్క పరిస్థితిని బట్టి, సౌలుకి వ్యతిరేకమైన వారు పాలించడాన్ని బట్టి భయముతో ఏం చేస్తారంటే చూడండి, ఆ మాటను కూడా చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. ఇజ్రాయేలు నుండి సౌలు గురించి, యోనాతాను గురించి సమాచారం వచ్చినప్పుడు అతడు 5 ఏళ్లవాడు. అంటే అప్పటికి మెఫీబోషెత్ వయసు ఎంత అంటే 5 సంవత్సరాలు. అతని అతన్ని ఎత్తుకొని వేగంగా పరిగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరే మెఫీబోషెతు. అంటే పుట్టుకతో కుంటివాడి కాదు. అతని యొక్క అంటే అతను పెంచుతున్నటువంటి ఆమె పరిగెడుతుండగా పడిపోయినప్పుడు అతను కుంటివాడయ్యాడంట. ఎవరతను? మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నాడు. రాజనగర్లో సకల భోగాలు అనుభవించాల్సినటువంటి మెఫీబోషెతు ఏమీ లేనటువంటి ఒక చోట అక్కడ రాశాడు కదా, అమ్మోనీయుడు కుమారుడు అయినటువంటి ఒక ఇంటిలో సేద తీరుతూ ఉన్నాడు. ఒక ఇంటిలో బ్రతుకుతూ ఉన్నాడు. ఇతడు కుంటివాడికి ఏమీ చేయలేని స్థితి. అంటే ఇతని పరిస్థితి ఎలా ఉందంటే చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు ఈ మెఫీబోషెతు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు ఆలోచించేయండి, దేవుని కృప ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి, కనీసం నా అవసరాల కోసం అడుగుదామంటే ఎవరు లేరండి, నేను అడిగినా నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదండి. మన పరిస్థితి ఏమైపోద్దో తెలుసా? ఆయన కృపలో మనం నిలబడాలంటే ముందు మనం ఒంటరవ్వాలా. మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా అవసరత కావాలంటే మనుషుల మీద ఆధారపడతాం. ఏదైనా సహాయం కావాలంటే తక్షణం ఎవరు సహాయం చేస్తారని మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. మనం ఒంటరయ్యి మనము దేవునికి లోబడితే ఆయన కృప పనిచేస్తుంది అప్పుడు. ఆమేన్, ఆమేన్. అందుకని అంటాడు కదా, మనుషులు నమ్ముకొనుటి కంటే యెహోవాను ఆశ్రయించుట అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తాం? అవసరం వచ్చిందంటే ఎవరి దగ్గరికి పరిగెడదామని ఆలోచిస్తాం. ఈ మెఫీబోషెత్ రాజనగర్లో చక్కని యొక్క ఆ సౌకర్యాల మధ్యన ఆనందించాల్సినటువంటి మెఫీబోషెత్ ఏమైపోయాడు తెలుసా? ఎక్కడో మారుమూల ఎడారి ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతంలో ఒక కుటుంబంలో సేదతీరుతున్నాడు. అటువంటి వ్యక్తిని గురించి ఎవరు ఆలోచిస్తున్నారంటే ఇజ్రాయెల్కి 2వ రాజుగా ఉన్నటువంటి దావీదు
స్నేహితుని యొక్క కుటుంబం గురించి ఆరా తీసినప్పుడు పలానా వాడు ఉన్నాడు, అతడు కుంటివాడు అని ముందుగానే తెలుసుకుని అంటాడు, అతను పిలిపించండి అని పిలిపించాడంట. దేవుని స్తోత్రం. ఒక రాజు ఎక్కడున్నాడని వెతుకుతున్నాడంటే చూడండి, ఇజ్రాయెల్ రాజు అంటే చిన్న చేతిగా రాజు కాదు. ఇజ్రాయెల్ రాజు ఎవరంటే దేవుని ప్రజలకు రాజు. దేవుని ప్రజలను పాలించడానికి దేవుని ఎన్నిక చేత, దేవుని దాసుడైన సమూయేలు చేత అభిషేకించబడినటువంటి రాజు సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తన స్నేహితుని కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరున్నారంటే మెఫీబోషెత్ ఉన్నాడు. తనను పిలిపించండి అని ఎదురుగా పిలిపించుకున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, మనం ఒంటరి అయ్యి దేవునికి లోబడినప్పుడు మన దగ్గరికి ఖచ్చితంగా దేవుని దూతలు వస్తాయి. ఆ దేవుని దూతలు ఏం చేస్తాయంటే, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునితో మనల్ని అనుసంధానం చేస్తాయి. ఆ కృప మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని వైపు నడిపిస్తుంది. ఆ కృప ఏం చేస్తుంది అంటే, మనం ఏ స్థితిలో, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన బాహు బలం చేత మనల్ని సంరక్షించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమైందో, 5వ వచనం. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులు పంపి లొదెబరులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతను రప్పించాను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతనికి పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసునైనా నేనున్నాను అనేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా రప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా. ఆగండి, ఇక్కడ చూడండి. ఈ మెఫీబోషెతు జీవితంలో మన జీవితాన్ని గమనించుకుందాం. ఈ మెఫీబోషెతు రాజనగర్లో ఉండాల్సిన వాడు ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. మనము కూడా ఎక్కడుండాలో తెలుసా? దేవుని సముఖంలో ఉండాలి. మనము కూడా ఎక్కడుండాలో తెలుసా? దేవుని కౌగిలిలో ఉండాలి. మనం కూడా ఎక్కడుండాలో తెలుసా? దేవుని ప్రేమలో నిలబడాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే, మన ఆది పితరులైన ఆదాము అవ్వ చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి మన నీతి అంట మురికి గుడ్డ వలె ఉందంట. మన భక్తి ఎలా ఉందంటే దేవునికి పనికొచ్చే భక్తిగా లేదు. మన విశ్వాసం ఎలా ఉందంటే మ్రొక్కుబడి విశ్వాసంలో ఉంటున్నాం. చూడండి, యెషయా ప్రవక్త అంటాడు 64వ అధ్యాయం 6వ వచనంలో, మేమంతా అపవిత్ర వంటి వారిగా అయితేమి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను మేమందరమును ఆకువలే వాడిపోతిమి, కొట్టుకొని పోనట్లుగా మా దోషములు కొట్టుకొని పోయెను. దేవునికి స్తోత్రం. అంటే మన భక్తి జీవితం గమనించండి. మనం అనుకుంటాం మనం చేసే భక్తి బాగానే చేస్తున్నాంగా, మన భక్తి బాగానే ఉందిగా, ఆదివారం రోజున వెళ్తున్నాం, ఆల్ నైట్ ప్రేయర్లకు వెళ్తున్నాం, అన్ని ప్రార్థనలకు వెళ్తున్నాం, బాగానే ఉందిగా, విశ్వాసం బాగానే ఉందిగా, రక్షింపబడుతున్నాం, బాగానే ఉందిగా. మన కొలత కాదు, దేవుని కొలత. పిల్లల్ని వారానికి ఒకసారి స్కూల్ పంపితే ఎలా ఉంటుంది చెప్పండి? వారానికి ఒకసారి స్కూల్ పంపితే ఫస్ట్ క్లాస్ రావాలని ఆశించడం కరెక్టా అమ్మా? వారానికి ఒకసారి పనికెళ్ళి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలంటే అవుతుందా? మనం దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు మనకు ఆశీర్వాదాలు రావాలి, ప్రతిరోజు కూడా సమృద్ధినివ్వాలి, ప్రతిరోజు కూడా మనం అడగక ముందే మనకి ఇచ్చేయాలి. ఇవన్నీ చేయాలనుకున్నటువంటి మనము ఆదివారం రోజున హాయ్ అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఆదివారం రోజున ప్రభా ఇదిగో నీకు సన్నిధిలోకి వచ్చేసాను, నా అవసరాలన్నీ తీర్చేయి, ఈ వారంలో నాకు ఏ అవసరమో నీకు తెలుసు కదా, ఎంత పొడుగులు ఇష్టట్టుకొస్తాం మనం. కానీ మన భక్తి జీరో, మన విశ్వాసం జీరో, మనం దేవునికి లోబడడం జీరో. మన భక్తి ఎలా ఉందంటే మురికి గుడ్డలాగా ఉందంట. దేవుని కొలతేస్తే మన భక్తి ఇంచేనను కనపడతలేదంట. ఇంకంటాడు మనం ఎక్కడున్నామంటే పాపంలోనే ఉంటున్నామంట, పైకి భక్తి నటిస్తున్నామంట మనం. అంటే మనం ఎక్కడున్నామంటే దేవునికి దూరంగానే ఉంటున్నాం.
ఆయన సన్నిధిలోకి వస్తున్నాం, ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం, ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం, ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాం, పాట పాడుతున్నాం, పెదాలతో ఆరాధిస్తున్నాం, నోటితో నిలబడుతున్నాం, వాక్యం వింటున్నాం, ఇక్కడికి వెళ్ళిపోతుంది, అన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఆ వాక్యం మన జీవితం మీద ప్రభావం చూపట్ల. ఆ వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకోవట్లే. మనము కూడా ఎక్కడున్నామంటే దేవునికి దూరంగానే ఉంటున్నాం. మెఫీబోషెతు రాజనగర్లో ఉండాల్సినటువంటి వాడు ఎక్కడో అరణ్యంలో, ఎడారిలో, ఏమీ దొరకని ప్రాంతంలో ఒక ఇంటిలో సేద తీరుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క ప్రేమలో, దేవుని కృపలో వర్ధిల్లాల్సినటువంటి మనము ఎక్కడుంటున్నామంటే పైకి నటిస్తున్నా కానీ మన దేవుని లెక్కను బట్టి చూస్తే మన ఆత్మీయ స్థితి ఎక్కడుందంటే చాలా దూరంగా ఉంటూ ఉంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతునంట దావీదు తన రాజనగరకు పిలుచుకున్నాడంట. తన రాజనగరకు పిలుచుకుని అంటున్నాడు, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైనా నేను ఉన్నాను అనేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మెఫీబోషెతు వచ్చాడు. ఎలాగ వచ్చి ఉంటాడు ఒకసారి ఆలోచించేయండి. ఆ సీన్ చూడండి. మెఫీబోషెతు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే రాజనగర్లోకి వచ్చాడు. రాజనగర్లోకి ఎలాగొచ్చి ఉంటాడంటే భయపడుతూ వచ్చి ఉంటాడు. అందుకని అంటున్నాడు దావీదు, నీవు భయపడవద్దు. ఇక్కడ చూడండి, ఒక మాట అంటాడు. ఏమంటే, నీ దాసుడనైనా నేను ఉన్నాను అనేను. హల్లెలూయా. దేవుడు అనేక సార్లు మనం పిలుస్తున్నాడు. దేవుడు అనేక సార్లు మన ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు అనేక సందర్భాల్లో ఈరోజు నా వాక్కుతో నీతో మాట్లాడాలని చాలాసార్లు ప్రోత్సహిస్తున్నాడు. మనం ఏం చేద్దాం, పనులు ఒత్తిడి ప్రభా, తర్వాత మాట్లాడుకుందాంలే, ముందు వంట చేసుకొని. చాలా సందర్భాల్లో అది ఎదురవుతుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించుకున్నారు లేదో? దేవుడు రాత్రి పడుకునేటప్పుడు చూడండి, పొద్దున్నే లేపుతాడు. చాలామందికి ఎప్పుడైనా అనుభవం ఎదురైందా? 4-5 టైంలో మెలకు వస్తుంది. ఎప్పుడైనా వచ్చిందా? మనం ఏమనుకుంటా తెలుసా? దాహం వేసి లేసే మేము అనుకుని మంచినీళ్ళు దాకా పడుకునేవాళ్ళు, లేదంటే వాష్రూమ్కి వెళ్ళలేమని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి పడుకునేవాళ్ళు. దేవుడు ఎందుకు లేపుతాడు తెలుసా? టైంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం లేపుతాడు. మనం ఏం చేస్తాం? మాకు మార్నింగ్ 5 గంటలకు జూమ్ మీటింగ్ జరుగుతుంది. 5 గంటలకు నేను లేవగలుగుతున్నా లేదని, పడుకునేసరికి 1 గంట అవుతుంది కదా, లేవగలుగుతున్నా లేదని నేను 5 గంటల ముందు 5 నిమిషాలతో 5 గంటలకు అలారం పెట్టుకుంటున్నాను. దేవుని కృపైనా తెలుసా, 4 గంటలకు నిద్రాడతలా. ఈరోజు సైతం పొద్దున్న మెలకు వచ్చింది, లేచి కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాం. కొద్దిసేపు అంటే ఆ ప్రార్థన అలవాటు అయిపోయి ఏమవుతుంది తెలుసా? ఖచ్చితంగా దేవుడు అంటాడు, లేక మాట్లాడుకుందాం అంటాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, ప్రభా నిద్ర వచ్చి అందే కొంచెం మంచిని తాగి పడుకుంటాం. దేవుడు చూస్తాడంట మనం మాట్లాడతామేమోనని. కొన్నిసార్లు వాక్యం చదవడానికి బైబిల్ ఎదురుగా కనపడుతుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. బైబిల్ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతుంటాడు ఆ వాక్కు ద్వారా. మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు వెళ్ళి బట్టలు సబ్బెట్టాలి, ఉతకాలి, అంత పని ఉంది, తర్వాత వస్తాను నీ దగ్గరికి అంటాం మనం. ఇక్కడ రాజు మెఫీబోషెతును పిలవగానే మెఫీబోషెతు ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభువా, నేను ఉన్నాను అనేను. దేవునికి స్తోత్రం. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఈ అనుభవాన్ని చూచాడా లేదా? ఎవరు పిలుస్తున్నారు? ఎప్పుడు పిలుస్తున్నారు? మంచి నిద్రా సమయం అది. మంచి నిద్రా సమయంలో సమూయేలు అని పిలుస్తుంటే సమూయేలు బాలుడిగా ఉన్నాడు. చిన్నోడా పెద్దోడు అప్పటికే? అమ్మా, ఆ స్వరాన్ని విన్నాడా లేదా? వినంటున్నాడు దైవజండ దగ్గరికి వెళ్ళి, దైవజండ నన్ను పిలిచావా? 2 సార్లు విన్నాడు. 2 సార్లు కూడా దైవజండ నన్ను పిలిచావంటే, లేదు నేను పిలవలేదు. అయితే నువ్వు పిలిచినప్పుడు ఈసారి చిత్తం ప్రభా నేను ఉన్నాను అనే మాటను అప్పుడు ఆయన మాట్లాడతాడని అన్నాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు పిలుస్తున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? అది ఏదో స్వరం అనుకుంటాం. చాలాసార్లు వాక్యం ద్వారా మాట్లాడడానికి, చాలాసార్లు దైవజనుల ద్వారా మాట్లాడడానికి, చాలాసార్లు మన పరిస్థితుల ద్వారా మాట్లాడడానికి దేవుడు చూస్తూ ఉంటే మనం వాటిని తప్పించుకుని మనం తిరుగుతున్నాం. ఇక్కడ
ఆ రాజు పిలిచాడు. దావీదు రాజు పిలవగానే మెఫీబోషెత్ అంటున్నాడు, మెఫీబోషెత్తు అంటున్నాడు, చిత్తం ప్రభా, నేను ఉన్నాను. ఎక్కడున్నాడు అమ్మా? ఇప్పుడు రాజు నగర్లో ఉన్నాడు, సింహాసనం మీద రాజు ఉన్నాడు, ఎదురుగుండా ఉన్నాడు. దావీదు కనిపించట్లేదా? నేనున్నానంటే నీ లోబడే ఉన్నాను అక్కడ. హల్లెలూయా. నీ మాట కొరకే ఎదురు చూస్తున్నాను అక్కడ. నువ్వేం చెప్తావని చూస్తున్నాను, ఏం చెప్తావో దాని ప్రకారం నడుచుకోవడానికి చూస్తున్నాను. అది ఆ మాటలో అర్థం. మనం ఏం చేస్తా తెలుసా? ఇంత వాక్కు విత్తిన అమ్మాయి అయిపోయింది. ఏమైపోయింది? వాక్యం అయిపోయింది. మరి ఏది వాక్యం? వెళ్ళిపోయింది. మనం ఆయన సన్నిధిలో దేవుడు పిలిచినప్పుడు, ఆయన సహవాసంలోనికి దేవుడు పిలిచినప్పుడు మనము కూడా పూర్ణ హృదయంతో సిద్ధపడాలంట. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమంటున్నాడో తెలుసా? నేను చిత్తం ప్రభా, నేను ఉన్నాను నేను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిత్యముగా నేను నీకు ఉపకారమును చూపి నీ పితరుడైన మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దని భోజనము చేయవద్దు అని సెలవు. ఇది ఆశీర్వాదమా శాపమా? దేవుడు ఎందుకు పిలుస్తాడో తెలుసా? మనల్ని ఆశీర్వదించడానికి పిలుస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? కూర వండాలి ప్రభా, మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, ఏం కోల్పోతున్నాం? గట్టిగా చెప్పండి. దేవునితో గడపడానికి ఇష్టపడాలంట మనం. ఎందుకో తెలుసా? ఈరోజు అదే దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఆయనంట మనల్ని పిలుచుకుంటున్నాడంట. ఆయన మనం వెతుక్కుంటూ వస్తున్నాడంట. అందుకని చూడండి, లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చారు? మనిషి కుమారుడు వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఎలా రక్షించడానికి? వెతుక్కుంటున్నాడంట మనల్ని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మెఫీబోషెత్తుని కూడా ఎవరు వెతుక్కున్నారు తెలుసా? రాజు వెతుక్కున్నాడు. రాజులకు రాజు అయినటువంటి ప్రభు కూడా మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనల్ని రక్షించుకోవడానికి. అందుకనే అన్న, ఈరోజు ఈ మెఫీబోషెత్ క్యారెక్టర్ ఎవరిదంటే మనదే. రాజు తన మీద కృప చూపుతున్నాడు. రాజు కృప చూపి ఎడారిలో అరణ్యములో ఏమి తినలేని స్థితిలో కుంటివాడిగా బలహీనుడిగా ఉన్నవాడి స్థితిని పిలుచుకున్నాడు, వెతుక్కుంటూ పంపించాడు. ఎక్కడున్నాడని ఆఖరికి వెతుక్కున్నాడు, తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? తన యొక్క స్థితిని చూచాడు. అరే, రాజుకు మనవుడే, ఆ మనవుడు ఉండే స్థితి ఇది కాదని పిలుచుకుని అంటున్నాడు, ఇదిగో యోనాతానుని బట్టి సౌలుకి ఆస్తి అంతా కూడా నీకు వచ్చేలా చేస్తాను. ఆశీర్వాదం అది. హల్లెలూయా. 2, నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నువ్వు మరలా అరణ్యంలోకి వెళ్ళిపో, మరలా నువ్వు శ్రమంలోకి వెళ్ళిపో, మరలా నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపో, మరలా లేములోకి వెళ్ళిపో. నువ్వు ఎక్కడి నుండి ఎక్కడుంటావు తెలుసా? రాజు బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావు. హల్లెలూయా. ఎక్కడ భోజనం చేస్తాడంట? రాజు బల్ల యొద్ద. ఈరోజు దేవుడు కూడా మనకి అట్టి ఘనతనిచ్చాడు. యేసయ్య మనల్ని వెతుక్కుంటూ వచ్చి, యేసయ్య మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా ఏం చేయడో తెలుసా? అటువంటి ఘనతనిచ్చాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. లూకాసు వార్తలో 3 ఉపమానాలు ఉంటాయి. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన అన్నప్పుడు స్ట్రైక్ అయిపోవాలి మనకి. ఈ 3 ఒక చోటే ఉంటాయి. ఈ 3 ఎందుకు చెప్పాడు తెలుసా? యేసే అన్నాడు, నా ప్రేమ అటువంటిదబ్బా. నాణ్యం కోసం ఎలా వెతుకుతారు చెప్పండి? ఈ రోజులు ₹10 వెతకట్లేదు, ₹5 ₹10 కూడా ఎతకట్లే. ఓ బంగారం చెవురింగో ముక్కు పొడుగు పడిపోతే ఎలాగ ఎదుగుతారు? అలా వెతికాడంటండి మనల్ని ఆయన. హల్లెలూయా. రాజులకు రాజు అయినటువంటి ప్రభువు ఆ రీతిగా మనల్ని వెతుక్కున్నాడు. ఎందుకంటే పాపములోను శాపములోను మనం మరణ స్థితిలో ఉన్న మనల్ని వెతుక్కునంట ఆయన తన ప్రాణాన్ని ఎట్టి మనల్ని రక్షించాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భోజనపు బల్ల దేనికి సాదృశ్యం అంటే ఆయన కుమారుడిగా అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన కుమారుడిగా అంగీకరిస్తూ ఉన్నాడు. రాజు భోజనం బల్ల దగ్గర ఎవరు కూర్చుంటారు చెప్పండి? రాజు కూర్చున్నాడంటే తన కుటుంబం, తన సైనికులు. ఇప్పుడు ఎక్కడున్నాడు మెఫీబోషెత్తు? రాజు భోజనపు బల్ల. రాజు భోజనం బల్ల ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో చారు ఎట్టేసుకుని పచ్చడి వేసుకుని తినేసినట్టు ఉంటుందా అమ్మా? అంతకుముందు ఎక్కడున్నాడు? ఎడారిలో తినడానికి లేని స్థితిలో ఒక ఇంటిలో ఆదరణ పొందుతున్నాడు. అటువంటి వాణ్ణి దావీదు రాజు పిలుచుకున్నప్పుడు తనకి ఇచ్చిన ఘనత ఏంటి? ఇదిగో నీకు రావాల్సిన ఆస్తి మొత్తం యోనాతాను బట్టి నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ సెంటు భూముల కోసం ఆశపడుతున్నారేమో, ఆయన కృపలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సెంటు కాదు, పోయిన గవర్నమెంట్ సెంటు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 సెంట్లు అంట. అది కృప అనుకుంటున్నారా? దేవుడు తలంచుకుంటే ఊరు ఊరు మనకి ఇస్తాడు ఆయన. చాలా ఆశ ఉంది అందరికీ, ఊరు ఊరే లేద్దామనే. మనం ఏం చేద్దాం తెలుసా? ఆయన అంటున్నాడు కదా, నువ్వు అక్కడ ఎవరో ఇంట్లో తలదాచుకోవడం నా దగ్గర రా, నీ సౌలు మీ తాతకు సంబంధించిన ప్రతిదీ కూడా నీకు ఇస్తాను నేను. ఆమేన్. ఆయన కూడా అదే అంటున్నాడు. ఇదంతానంట మన స్వాస్థ్యముగా మార్చాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన ఈరోజు ఒక 500 వస్తే చాలు ప్రభువా, మన ఆశ ఎంతే ఉంటుంది. దేవుడు అనుకుంటారు, ఒరే చూడండి నా వాల్యూని తగ్గించకండి అంటాడు ఆయన. ఎందుకు? ఆయన ఉన్నతమైన వాడు, ఆయన మహోన్నతుడైన ఆయన స్థాయిలో మనం అడగాలంట. హల్లెలూయా. ఒకసారి మీ పిడికిలు ఎలా పెట్టండి, దేవుని పిడికిలు ఎంత ఉంటుందో చెప్పండి. ఆకాశం ఆయన సింహాసనమో, భూమి ఆయన బాధ పెట్టడం. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఆయన అక్కడ కూర్చున్నాడు, కాలు ఇక్కడ ఇట్టాడంటే సూర్యుని దగ్గర నుంచి మనకి సూర్యుడి కాంతి ఉంది కదా, సూర్యుడి నుంచి లైట్ వస్తుంది తెలుసా? ఆ సూర్యుడి దగ్గర రిలీజ్ అయినటువంటి ఆ వెలుగు భూమికి చేరడానికి 7.5 నిమిషాలు పడుతుంది. ఎంత? సూర్యుని వేగం కూడా, కాంతి వేగం తెలుసా మీకు? కాంతి వేగం చాలా ఫాస్ట్. సౌండ్ కంటే ఉరుమురుముతాయి కదా. మెరుపు వచ్చిన కొద్దిసేపటికి ఏమొస్తుంది అమ్మా? ఇప్పుడు చెప్పండి, ఉరుము సౌండ్ వేగం ఎక్కువ, శబ్దం సౌండ్ వేగం ఎక్కువ? ముందు వెలుగు వస్తుంది. వెలుగు వచ్చినప్పుడు ఏమంటాయి? పెద్ద వెలుగు వచ్చింది కాబట్టి పెద్ద ఉరుము వస్తుంది. ముందు వెలుగు వేగం ఎక్కువ. అది వచ్చిన 2-3 నిమిషాలకి ఏమవుద్దంటే ఉరుము వస్తుంది. సూర్యుని కాంతి వేగం ఎంత అంటేనంట, భూమి నుంచి ఆ సూర్యుని నుంచి భూమికి చేరడానికి 7.5 నిమిషాలు పడద్దంట. హల్లెలూయా. అంటే ఎంత దూరమో చూడండి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే అక్కడి నుంచి, అంటే ఆయన సింహాసనం దగ్గర నుంచి ఆయన పాదం దగ్గరికి వెలుగు రావడానికి వెలుగు వేగం ఎక్కువ. అంతటి ఉన్నతమైన వాడు పిడికిలి బెంత ఎలా ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. మనమేమంటో తెలుసా? 500 మంది చేతిలో పెడతాయి కాబట్టి 500 ఈ ప్రభా ఆయన అనుకుంటాడు, ఇలాగంటాడండి. దాన్ని ఇలా కూడా అన్నప్పుడు ఫూ అంటాడు అంతే. మనం ఇలాగంటాం, ఆయన ఎంత ఉంటుంది అంటారు? నేను అనుకుంటున్నాను ఈ బిల్డింగ్ మీద పెద్దదై ఉంటుంది ఆయన పిడికిలి. హల్లెలూయా. ఆయన చేతిలో 500 కావాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంత చేతిలో. మన ఆశ అంట చిన్నగా ఉండకూడదంట. ఇక్కడ ఈ మెఫీబోషెత్ జీవితంలో జరుగుతుంది అదే. ఏమీ లేదనుకున్నాడు, తన జీవితం అయిపోయింది అనుకున్నాడు, తన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది, వెతుక్కుంటూ వస్తున్నారు. ఎవరో ఇక్కడ యోనాతాను కొడుకు ఎవరో, సౌలు మనవడు ఎవరో వెతుక్కుంటే అంటే వీళ్ళు భయపడిపోతున్నారు. అయ్యి బాబు ఈయన కూడా ఏదో చేసేస్తారనుకుంటున్నారు. మొత్తమే తెలిసిందంట, ఇదిగో అమోనీయుడు కుమారుడు ఉన్నాడు కదా మాకీరు ఇంట్లో ఉన్నారు అన్నారంట. వెళ్ళేటప్పటికి పాపం అతను నడవలేని స్థితిలో 2 కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాడంట. ఇరిగిపోయి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అంటున్నారంట, ఇదిగో నేను రాజు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు రాజులకు రాజు కూడా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? సరదా మాట్లాడుకుందా రా అని పిలుస్తున్నాడు. మనం ఏంటి తెలుసా? పిలిచాడంటే ఏమిస్తాడని చూస్తాం మనం. కానీ పిలిచినోడు ఇవ్వకుండా ఉండడు. పిలిచినోడు ఇవ్వకుండా ఉంటాడా? ఆయన పిలిస్తే వేరే ఉంటుంది ఆశీర్వాదం. చూడండి ఎలా పిలిచాడంట. పిలిచిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నీ తాత ఆస్తిని నీకు అప్పగిస్తాను. అంతేకాదు ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడుంటావు తెలుసా? భోజనం, రాజు బల్ల చేద్దే నువ్వు భోజనము చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే
మనల్ని ప్రభు కూడా తన శరీరము తన రక్తం ద్వారా మనల్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే ఆయన ప్రక్కన మనల్ని కూర్చోబెట్టుకున్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలో అంటాడు, మనము ఆయన శరీరంలో భాగం. మనం ఎవరమంటే ఆయన శరీరంలో భాగమంట. ఆ శిరస్సు ఎవరంటే క్రీస్తు అంట మనకి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం, ఆయనే నా శిరస్సు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. 500కే సెంటు భూమికి ఒక పెంకిటిల్లికి అలా ఉంటాయి ఆయన ఆలోచనలో. ఎందుకో తెలుసా? మీరు కృపచేతనే రక్షింపడ్డారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కానీ చూద్దాం. మీ విశ్వాసము ద్వారా కృపచేతనే. ఇప్పుడు చెప్పండి, మీకు రక్షణ ఎలాగొచ్చింది? ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. ఎవరి కృపది? కృప ఉందంటే మనకేం లేదని అర్థం. అర్హత లేదు, మనకు అర్హత లేదు. కానీ ఏం పని చేసిందో తెలుసా? మన అర్హులకి ఏం మార్చిందో తెలుసా? ఆయన కృప. హల్లెలూయా. చదవండి అన్నమాట. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు. అంటే ఎందాక అన్నారు కదా విశ్వాసం అని, అది విశ్వాసం కూడా కాదంట, ఆయన కృపేనండి మనల్ని రక్షించింది. హల్లెలూయా. తర్వాత ఇది దేవుని వరమే. వరమే అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటాడు దాన్ని. గిఫ్ట్ అంట. ఏంటది గిఫ్ట్? అమ్మా, దేవుని కృప మనకి గిఫ్ట్ అంట. అది గిఫ్ట్ కొనుక్కుంటే వస్తుందా? వడ్డీకి తెచ్చుకుంటే వస్తుందా? వడ్డీకి ఇస్తే వస్తుందా? ఆ గిఫ్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయనకి మనకి ఆ ఫెలోషిప్ ఉన్నప్పుడే. హల్లెలూయా. ఇప్పుడు రోడ్ల మీద ఒక పెళ్లి జరుగుతుంది, నేను ఎవరినో తెలీదు, ఆయన ఎవరో తెలీదు, నేను పట్టుకెళ్ళి ఆయన గిఫ్ట్ ఇస్తానా? భోజనం అంటే చేసి వచ్చేస్తాం. కానీ గిఫ్ట్ ఇవ్వాలంటే వెళ్తే పెళ్లి కొడుకు అంటాడు, నువ్వెవరు వాడిని అడుగుతాడు. ఏం చెప్తాం? పెళ్లి కూతురు తాలూకా. ఒక గిఫ్ట్ మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆయనకి మనకి ఏముండాలంటే ఆ ఫెలోషిప్, ఆ స్నేహము, ఆ సంబంధం ఉండాలి. అది దేవుని వరము, అది దేవుని గిఫ్ట్. తర్వాత క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరును అతిశయించవలసిన వీలు లేదు. మనం అనుకుంటాం పుణ్యకార్యాలు చేస్తే కృప వచ్చేద్దే, పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వచ్చేద్దే, దాన ధర్మాలు చేస్తే స్వర్గము రాదు. అలాగే మనం ఇతరులకి సహాయం చేస్తే కృప మన మీద వచ్చేది. అది ఎప్పుడు వస్తుందంటే ఆయనతో ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే, ఆయనతో ఆ స్నేహం కలిగి ఉన్నప్పుడే, ఆయనతో ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడే. దేవుని స్తోత్రం. వారానికి ఒకసారి వచ్చి ప్రభా నీ కృపణ పైనుంచయ్యా అంటే ఆయన ఎలాగంటాడంటారు? నువ్వు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తావు కదా, సరే ఆ వెనకరా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ముందున్నారు అంటాడు ఆయన. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రార్థనలో నిలబడ్డారు, కొత్తగా ఎవరు వచ్చారు, ఒకసారి అగమ్మ మా వాళ్ళు ఏదో చెప్తున్నారు, తర్వాత మాట్లాడుతూ ఉంటాం మేము. అబ్బాయి కొత్తగా వచ్చారు కదా, మీరు ఎదురుకు వచ్చేయండి నాను. అది దేవుని దగ్గర ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే ఆ కృప మన పైన విస్తరించబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే ఆ కృప విస్తరించబడుతుంది. మనమేం వారానికి ఒకసారో లేకపోతే గుర్తుకొచ్చినప్పుడు లేదా మనకి శ్రమలో ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ప్రభా నీ కృప చూపించయ్యా అన్నామనుకోండి, వస్తుందంటారా? కృప వస్తుంది, కాకపోతే ఆలస్యం అవుతుంది. మనం ఎలా రక్షింపడ్డామంటే కృప ద్వారానే రక్షింపబడ్డాం. ఇక్కడ ఈ మెఫీబోషెత్తుకు కూడా దావీదు దగ్గరికి ఎలా చేరాడంటే ఆ కృప చేతనే చేరాడు. తర్వాత చదవండి ఏమైందో. 7వ వచనం ఒకసారి మరొకసారి. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంతయు నీకు మరలా రప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవిగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు నా సేవకుడినైన షిబాను పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు
నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెత్ ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చాను. ఈ షీబాను 15 మంది కుమారులను 20 మంది దాసులుండిరి. నా ఏలిన వాడాగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేది నేను షీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెత్తు రాజు కుమారులలో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెత్తు ఈ ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు షీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెత్తునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెత్తు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతనికి కాళ్ళు రెండును కుంటివి. దేవుని స్తోత్రం. షీబా ఎవరంటే రాజుకి దాసుడు. ఏ రాజు కంటే సౌలు రాజుకి. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే షీబాకి చెప్తున్నాడు, ఇదిగో సౌలు పంట ఎంత అవుతుందో, సౌలు భూమి ఎంత అవుతుందో అదంతటిని సాగు చేసి ఇప్పుడు ఎవరికి తీసుకురావాలా? మెఫీబోషెత్తుకి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎవరికి దాసులు? మెఫీబోషెత్తుకి దాసులు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని కూడా అలా రక్షించుకుని ఆయన దూతల్ని మనకి దాసులుగా పెట్టాడంట. హల్లెలూయా. నీ రాకపోకలు ఎల్లప్పుడూ ఆ దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నీ పనుల్లో ఆజ్ఞాపిస్తాడంట. నీ ఆలోచనలకు ఆజ్ఞాపిస్తాడంట. నువ్వు నిద్రించినప్పుడు నీకు ఆజ్ఞాపిస్తాడంట. సమస్త విషయాల్లో కూడా దూతల చేత మనకి రక్షణ కల్పిస్తాడంట ఆయన. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడున్నాం? అదే స్థితిలో ఉన్నాం ప్రభువా అన్నాం అనుకోండి, ఆయన చేసిన త్యాగానికి అర్థం లేదు, ఆయన చూపిన ప్రేమకు అర్థం లేదు. ఆ షీబాని ఏం చేశాడంటే ఇప్పుడు ఈ మెఫీబోషెత్తుకి దాసుడిగా పెట్టాడు. ఆ మెఫీబోషెత్తు కుమారులు కానీ అతని దాసులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి కోసం పనిచేయాలంటే మెఫీబోషెత్తు కోసమే పని చేయాలి. హల్లెలూయా. అంతేకాదు, ఈ రాజు, ఈ దావీదు రాజు ఏ భోజనం బల్ల దగ్గర అయితే కూర్చుంటావని సెలవు ఇచ్చాడో ఆ భోజనం బల్ల యొద్దనే మెఫీబోషెత్తు అతని కుమారులలో ఒకడిగా, అంటే ఇప్పుడు మెఫీబోషెత్ ఏమయ్యాడు? రాజుకి కుమారుడయ్యాడు. దేవుని స్తోత్రం. అలాగే మనం రక్షించడానికి వచ్చినటువంటి రాజు కూడా మనల్ని ఏమంటున్నాడో తెలుసా? కుమారులనే అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషులేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి మాట అమ్మా? మెఫీబోషెత్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దావీదు రాజులో ఒక కుమారుడిగా రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక్కడ ప్రభువు కూడా రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయనను ఎందరు అంగీకరించితిరో, ఎవరినే? యేసుక్రీస్తు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎందరైతే అంగీకరిస్తారో వారిని ఏమంటున్నాడు చూడండి, వారందరికీ, అనగా ఆయన నామమందు, ఏ నామం అది? యేసుక్రీస్తు నామమును ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు పిల్లలం? గట్టిగా చెప్పండి. ఒక్కసారి మీకు మీరు చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. నేను దేవుని కుమారుణ్ణి. అందుకనంటే నాకు కింద క్లారిటీ వేస్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో మా తల్లిదండ్రుల కుమారుని అనుకుంటున్నానేమో, మీరు అలాగే అనుకుంటున్నారేమో. మనం ఎవరమో తెలుసా? చూడండి 13వ వచనం. వారు ఎవరు? వారు అన్నక్కడ నేను అని పెట్టుకోవాలా? నేను దేవుని వలననే పుట్టాను కానీ నా తల్లిదండ్రుల రక్తం వల్లైనాను, నా తల్లిదండ్రుల శరీరేచ్ఛల వలనైనాను, నా తల్లిదండ్రుల యొక్క మనుష్యేచ్ఛల వలనైనా నేను పుట్టినవాడని కాను. అమ్మ ఇప్పుడు చెప్పండి, మనం ఎవరం? అమ్మా, దేవుని పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తల దించుకునేలా చేస్తారా, తల ఎత్తుకునేలా చేస్తారా? అర్థమైందా? మనం ఎవరి పిల్లలం? ఇప్పుడు నేను దేవుని పిల్లని అని చెప్పి
మందు కొట్టుకాడు సీరియల్లో ఉన్నాను అనుకోండి, సీరియల్ దాన్ని ఏమంటారు, లైన్లో ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? నేను దేవుణ్ణి బిడ్డనని చెప్పుకుని మందు కొట్లో లైన్లో ఉన్నాను అనుకో, నేను దేవుని బిడ్డనని చెప్పుకుని ఒక కొట్టు దగ్గర ఫైర్ ఇంజిన్ వెలిగించాననుకో, ఎవరికి అవమానం అది? గట్టిగా అమ్మా, ఎవరికే? దేవునికి అవమానం. అందుకని అంటున్నాడు, మీరు దేవుని వలన పుట్టరు కానీ రక్తం వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మనుషులేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని కుమారులము, ఆయన కుమార్తెలము. ఇంకా చూడండి ఏమంటాడు, రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంగా నుండి చూద్దాం. అనగా మరల భయపడుటకు మనం పెరిగితన ఆత్మను పొందుకోలే. మీకు అర్థమయ్యేట్టుగా చదువుతున్నాను నేను. మనలో భయం ఉందే, మనము దేవుని ఆత్మ కలిగిన వారమైతే మనం భయపడమంట. మనము దత్తపుత్రాత్మను అనగా పరిశుద్ధాత్మను కలిగిన వారమంట మనం. హల్లెలూయా. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఎల్లప్పుడూ కూడా అబ్బా తండ్రి అంటే, ఇప్పుడు చూడండి, పిల్లలకు అవసరమైనప్పుడు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు, తండ్రిని అడుగుతారు. మనము కూడానంట అట్టి ఆత్మ కలిగి ఉంటే ప్రతి దానికి కూడా ఎవరిని అడుగుతామంటే తండ్రిని వేడుకుంటామంట, పరమ తండ్రిని. హల్లెలూయా. మనం ఎవరిని అడుగుతున్నాం? లోకంలో అడుగుతున్నామంటే దేవుని ఆత్మ మనలో లేదని అర్థం. లోకంలో బ్రతుకుతున్నామంటే దేవునిలో మనలో ఆత్మ మనలో లేదని అర్థం. లోకంలో ఉన్నటువంటి వారి మీద ఆధారపడుతున్నామంటే దేవుని ఆత్మ మనలో లేదని అర్థం. లోకాశల వైపు, లోక బంధకాల వైపు పరుగులెడుతున్నామంటే దేవుని ఆత్మ మనలో లేదని అర్థం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ప్రతి దానికి కూడా ఎవరి మీద ఆధారపడతామంటే మన పరమ తండ్రి మీద ఆధారపడతాం. చూడండి, తర్వాత అన్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమైతే ఆయన వారసులమంట. ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు ఆ ఆస్తులు సంపాదించి మా నాన్నగారు మా అమ్మగారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ ఆస్తులకు వారసులు ఎవరో? మేమే. రేపొద్దున్న ఆ తర్వాత వారసులు ఎవరో? మా పిల్లలు. ఆ తర్వాత వారసులు ఎవరో? వాళ్ళ పిల్లలు. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని వారసులమంట. ఆకాశము ఆయన స్వాధీనంలో ఉంది, భూమి మీద ఆయనకి అధికారం ఉంది, భూమి క్రింద కూడా ఆయనకి. ఇప్పుడు చెప్పండి, ఆయన వారసులం అంటే మనకి ఎక్కడ అధికారం ఉంది? మా ఊర్లో, మా ఇంట్లో నుండి అంటారా? అలాగంటే మనం దేవుని వారసులం కాదు. చూడండి, మనము దేవుని పిల్లలమైతే ఆయన వారసులం. అందుకని అన్నాడు, అనగా దేవునికి మనము వారసులం. ఇప్పుడు వారసత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మనమేదో ఇక్కడ సంపాదించి తినడం మానేసి షుగర్లో బీపులు తెచ్చుకొని సంపాదించేసి ఇదిగోరా నీకు ఎంత సంపాదించానని ఇవ్వాల్సిన పని మన మీద లేదు. ఎందుకో తెలుసా? నీ ఇచ్చలను బట్టి నీ బిడ్డలు దేవుడు నీకు ఇవ్వలా. ఆయన వారసులుగా చేసుకోవడానికి మనకు ఆయన బిడ్డలను అనుగ్రహించాడు. చూడండి, ఇంకేమంటున్నాడంటే క్రీస్తుతో కూడా మనము మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. ఇప్పుడు మనం ఎవరు వారసులం చెప్పండి? దేవుని వారసులం. ఇప్పుడు మన శ్రమ పడినట్లయితే, అందుకనే చెప్పాను స్టార్టింగ్లో, ఏంటి? రోజు చిన్న చిన్న శ్రమలు వస్తాయి, చిన్న చిన్న కష్టాలు వస్తాయి. ప్రభు వీటిని ఎదుర్కొనే శక్తిని నాకు ఇయ్యి చాలు. ఆ శ్రమలు అనుభవిస్తే మనం ఎవరితో వారసులమో తెలుసా? యేసయ్యతో కూడా వారసులం మనం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనం ఎవరమంట? సహోదరులు అంటాను. మిమ్మల్ని దాసులు అని అనక నేను మిమ్మల్ని ఎలా పిలుస్తానో తెలుసా? సహోదరులని పిలుస్తాం. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి మనం ఎవరం? సహోదరులు కాదు, మీరు సహోదరులు. మేము సహోదరులు. ఇప్పుడు అన్నాదమ్ముల మధ్యన బంధం ఎలా ఉండాలి చెప్పండి? అక్కడ జరిగింది అదే. పరమ తండ్రి మనల్ని తన కుమారుడు ద్వారా పిలుచుకున్నాడు. తన కుమారుడు ద్వారా పిలుచుకుని తనకి స్వాస్థ్యమైనటువంటి దాన్ని, ప్రతి దాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు ద్వారా మనల్ని రక్షించాడు. ఆ కుమారుడు ద్వారా తన చెంతకు చేర్చుకున్నాడు. మునుపు దూరంగా ఎక్కడో ఉన్నటువంటి మనల్ని, మరణ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన పిలుచుకుని మనకు రక్షణ ఇచ్చి ఇప్పుడు మనం ఎలా మార్చుకున్నాడంటే ఆయన వారసులుగా మార్చుకున్నాడు. అక్కడ అదే జరిగింది.
దావీదు షేబాను పంపాడు. షేబాను పంపినప్పుడు మెఫీబోషెత్ అరణ్యంలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. అక్కడి నుంచి పిలుచుకున్నాడు. కుంటివాడిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడిని పిలుచుకుని అంటున్నాడు, ఇదిగో నీ పొలం మొత్తం నీకే ఇస్తున్నాను అని షేబాని దాసులుగా పెట్టాడు. పంట పండించి అతను తెచ్చివ్వండి, కానీ నువ్వు మట్టుకు నీ జీవిత కాలం అంతా, సదాకాలం అంతా కూడా నా భోజనం బల దగ్గర ఉంటావు, నువ్వు నా కొడుకులాగా ఉంటావు అన్నాడు. అక్కడ నాకు వారసుడిగా ఉంటావన్నాడు అక్కడ దావీదు. ఈరోజు ఆ పరమ తండ్రి కూడా మనల్ని అట్టి వారసులుగా చేశాడు. కృప మన స్థితిని మారుస్తుంది. కృప మన పరిస్థితులను మారుస్తుంది. కృప మనం ఊహించిన దానికంటే అత్యధికమైన స్థితిలో మనల్ని ఉంచుతుంది. కృప చెప్పమంటారు ఇంకెలా ఉంటుందో? యెరూషలేము వెళ్ళాలని 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను. యెరూషలేము వెళ్ళాలంటే ₹1,00,000 కావాలి. ఎంత కావాలి? ₹1,00,000 కావాలి. ఆ ₹1,00,000 పోగేయలేక వచ్చింది అలాగ వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాల నుంచి వాయిదా పడుతుంది. దేవుని కృప ఏంటి చెప్పమంటారా? ₹1 మా ఖర్చు లేకుండా ఈరోజు సింగపూర్ వెళ్తున్నామండి. దాన్ని ఏమంటారు చెప్పండి అమ్మా? మా ముఖం వాళ్ళకి తెలవదు, వాళ్ళ ముఖాలు మాకు తెలవదు. కృప ఈరోజు మమ్మల్ని అక్కడికి నడిపేస్తుంది. మేము అనుకోలే విదేశాల్లో అడుగు పెడతామని, కానీ అక్కడికి వెళ్ళాలంటే మనం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా. కానీ ఏ ఖర్చు లేకుండా మా కోసం అక్కడ సంఘం పనిచేస్తుంది, అక్కడ పాస్టర్స్ పనిచేస్తున్నారు, అక్కడ పెద్దలు పనిచేస్తున్నారు. అది కాకుండా టెక్నికల్ టీం ఒకటి ఉంది. మా వీసా ప్రాసెస్, టికెట్లు ప్రాసెస్ అన్నీ చేయడానికి టెక్నికల్ టీము. కానీ వీటి వెనకాల చాలామంది ప్రార్థన ఉంది. అదేంటో తెలుసా? అది దేవుని కృపే మమ్మల్ని అక్కడికి నడిపిస్తుంది. హల్లెలూయా. కృప అర్హత లేని వారికి అర్హుల్నిగా చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో నా జీవితంలో ఏమీ లేదని. ఈరోజు ఈ వాక్యము ఎందుకు ఎత్తబడిందో నాకు తెలవదు. దేవుడు ఆ వాక్కును చూపించాడు, మెఫీబోషెత్ని చూపించాడు, ఆ క్యారెక్టర్ని చూపించాడు. ఎందుకంటే అది దేవుని ఉద్దేశమై ఉంది, దేవుని ప్రణాళిక అయి ఉంది. ఇక్కడున్న మనమందరము కూడా అట్టి కృపకు పాత్రులు మౌదుము గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. కృప మనల్ని విడిచిపోయేది కాదు. అర్హత లేదు మనకి, పాపంలోనే ఉన్నాం, శాపంలోనే ఉన్నాం, దేవునికి దూరంగానే ఉన్నాం. కానీ ఆ కృప ఏం చేసిందంటే ఈరోజు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, వెతుకుతూ పంపించాడు. నశించిపోతున్న మన కోసం వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. కారణం ఏంటంటే తండ్రి ఆజ్ఞాపించాడు, మనల్ని రక్షించడానికి ఆయన సమీపస్తులుగా తెచ్చుకున్నాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తీసుకొచ్చి తండ్రి దగ్గర మనల్ని నిలబెట్టాడు. తండ్రి దగ్గర మనల్ని నిలబెట్టుకున్నాడు ఆయన. ఈరోజు మన అర్హత ఏంటంటే మనం తండ్రికి వారసులం, అదే సమయంలో క్రీస్తు ప్రభుకి మనం వారసులంగా ఉన్నాం. కారణం అర్హత లేని మనల్ని ఆయన సమీపస్తులుగా మార్చుకున్నాడు. మనల్ని కూడా ఆయన భోజనం వల్ల ఎదురు కూర్చోబెట్టుకుంటున్నాడు. ఆయన శరీరంలో మనల్ని ఐక్యపరచుకుంటున్నాడు. ఆయన తండ్రి సింహాసనం మీదట మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఆయన మీరు అనుకోవచ్చు నా స్థితి ఇదండి, నా బ్రతికిదండి అని, కానీ కృప నీ స్థితిని మార్చిపోతుంది. రోజున విత్తబడిన వాక్యాన్ని నువ్వు చేత పట్టినట్లయితే గనుక, విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభా ఆ కృప నా పైన కూడా కుమ్మరించు అని నువ్వు అడిగినట్లయితే గనుక ఈ రోజు నుంచే నీ స్థితి మారబోతుంది. ఈ రోజు నుంచే నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రోజు నుంచే నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావు వాటిలో గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూడబోతున్నావు ఈ రోజు నుంచి. కాబట్టి అడిగిద్దాం ప్రభుని, ప్రభు ఇది ఈరోజు కృపను గురించి మాతో మాట్లాడవయ్యా. ఆ కృప నాలో విస్తరింపచేయండి, ఆ కృప నా పైన కుమ్మరించండి, ఆ కృపలో నన్ను వర్ధిల్లింపచేయండి తండ్రి. నేను కూడా తండ్రి మెఫీబోషెత్ వలె ఎక్కడో దూరంగా ఉన్నాను, కానీ ఈరోజు నీ సన్నిధానంలో నన్ను నిలబెట్టుకున్నావు ప్రభా. నీ భోజనం బల్ల దగ్గర నన్ను కూర్చొని పెట్టుకుంటున్నావు. నీ శరీరము రక్తాన్ని తండ్రి స్వీకరించడానికి కృప చూపుతున్నావు. నీ దేహంలో నన్ను ఒక భాగంగా చేసుకొని నీకు వారసులుగా మార్చుకున్నావు. నీ కుమారులుగా, నీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకున్నావయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలం తండ్రి. ఆ కృప చేత నీకు మహిమకరంగా అనేక మందికి నీ కృపను మేము ప్రసరించేటట్టుగా, అనేక మందికి కృపను తండ్రి ట్రాన్స్ఫర్ చేసేవారిగా మమ్మల్ని నిలువబెట్టమని అడుగుచ్చు. ఈ మాటలను విడిచిపెట్టేవారిగా కాకుండా ఈ మాటలతోటి ఆదరించబడి బలపరచబడే వారిగా వీరందరినీ ఇక్కడ స్థిరపరచుమని ఈ వాక్కును తండ్రి వారి జీవితంలో తండ్రి రూఢిపరచడం,
అట్టి కృపదింపు ఇమ్మని ఇంతవరకు మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.